చాటుగా ఉండి వాళ్ళ మాటలు విని రామ్కి చేరవేసిందేమో. అంతే అయ్యుంటుంది మహా. లేకపోతే ఆ మిథున మైండ్లో ఏముందో తెలుసుకునే జ్ఞానం ఆ పల్లెటూరు సీతకి ఎక్కడుంటుంది? అది పక్కన పెట్టు. సీత చెప్పిందని రామ్ నేను రాసిన చెక్ ని చించేశాడు. అంటే రామ్ పూర్తిగా సీత ట్రాప్ లో పడిపోయాడు. అందుకే కదా మహా, సీత మీద నువ్వు వేసిన నింద నిజం కాదు అని తేలిపోతే సీతను ఇంటికి తెచ్చుకుంటాను అంటున్నాడు. ఏది జరిగినా అది జరగనివ్వను. నా ఇంటికి ఒకరే కోడలు, అది మిథున మాత్రమే. రేపు నీ కొడుకు నెక్లెస్ ఇవ్వకపోతే నీ కాబోయే కోడలు ఏం చేస్తుందో? ఎలాగైనా మిథునకు నెక్లెస్ ఇవ్వాలని గౌతమ్ పట్టుపడుతున్నాడు కదా. ఆ విషయంలో గౌతమ్ని కన్విన్స్ చేయలేం, మిథుననే కన్విన్స్ చేయాలి. నీ కన్న కొడుకే నీ మాట విన్నప్పుడు ఆ మిథున మాత్రం ఎందుకు వింటుంది? పైగా దానికి ఒళ్ళంతా పొగరు. ఆ పొగరే మిథునకి అందం. దాన్ని ఎలా కన్విన్స్ చేయాలో నాకు తెలుసు. ఇప్పుడే తనతో మాట్లాడుతాను. మిథునకి మహాలక్ష్మి అత్తయ్య ఫోన్ చేస్తా ఉంది. హలో. హాయ్ మిథున, ఎక్కడున్నావు? ఎందుకు అడుగుతున్నారు? నథింగ్. రేపు ఎంగేజ్మెంట్ కదా, షాపింగ్ బిజీలో ఉన్నావేమో అని. షాపింగ్ మార్నింగే అయిపోయింది. ఈరోజు గౌతమ్ని కూడా మీట్ అయ్యాను. గౌతమ్ చెప్పాడు ఎంగేజ్మెంట్ గిఫ్ట్గా నువ్వు నెక్లెస్ అడిగావట కదా. ఎస్, రేపు గౌతమ్ చేతుల మీదుగా ఆ నెక్లెస్ ని నా మెడలో వేయించుకోవాలని స్మాల్ విష్. రియల్లీ ఇట్స్ బ్యూటిఫుల్ విష్ మిథున. నువ్వు గౌతమ్ బయట కలవడం, మనసు విప్పి మాట్లాడుకోవడం, నువ్వు గిఫ్ట్ అడగటం నాకు చాలా బాగా నచ్చింది. మీ ఇద్దరు ఇంత త్వరగా క్లోజ్ అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే ఏమైంది? నేను ఎక్స్పెక్ట్ చెయ్యంది ఇంకొకటి కూడా జరిగింది. నువ్వు గౌతమ్ బయట కలిసి మాట్లాడుకోవడం ఆ దొంగ మొహం సీత విన్నట్టుంది. వింటే ఏంటి? అది మీ ఎంగేజ్మెంట్ చెడగొట్టాలని కంకణం కట్టుకుంది మిథున. నువ్వు గౌతమ్ని నెక్లెస్ అడిగావని రామ్కి ఫోన్ చేసి చెప్పింది. నేను గౌతమ్కి మనీ ఇవ్వకుండా రామ్ అడ్డుపడ్డాడు. ఓ, ఏమండి, కాఫీ తీసుకోండి. సీత నిద్రలేచిందా? ఇంకా లేదు. వెళ్ళి సీత నిద్రలేపి కాఫీ ఇవ్వు. ఈరోజు ఎంగేజ్మెంట్ కదా, కాసేపట్లో అన్నయ్య కూడా వస్తారు. అలాగేనండి. బావగారొస్తే మనకు కూడా కాస్త ధైర్యంగా ఉంటుంది. ఉందేమో చూడు. సరే. సీత పైన కూడా లేదు. బయటికేమైనా వెళ్ళుంటుందా? ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళుంటుంది? ఒకసారి సీతకు ఫోన్ చేయి. సీత ఫోన్ రీచ్ అవడం లేదండి. రీచ్ అవడం లేదా? ఒకవేళ ఎంగేజ్మెంట్ దగ్గరికి వెళ్ళుంటుందా? మనతో చెప్పకుండా వెళ్ళదు కదండి. ఈరోజు ఎంగేజ్మెంట్, ఇంట్లో సీత కనిపించడం లేదు. తన ఫోన్ ఏమో రీచ్ కావడం లేదు. నాకెందుకో భయంగా ఉందండి. ఏ, నువ్వేం కంగారు పడకలేవతి. సీతకి ఏం అయ్యుండదు. తనేదైనా ప్లాన్లో ఉండుంటుంది. తనేం ప్లాన్ చేసినా మనతో చెప్పకుండా అయితే వెళ్ళదు కదా. సీత నిద్రలేస్తే శివకృష్ణ బావగారు వస్తున్నారని చెప్దామనుకున్నాను. బావగారికి ఫోన్ చేసి సీత ఇంట్లో లేదని చెప్దామా? ఇప్పుడే ఏం చెప్పొద్దు. సీత వేరేదైనా పని మీద వెళ్ళుండొచ్చు. కాసేపట్లో ఇంటికి తిరిగి రావచ్చు కదా. ఒక అరగంట వెయిట్ చేద్దాం.
సీత ఏదైనా పని మీద వెళ్ళుంటే ఓకే, ఏదైనా ప్రాబ్లంలో పడితే మాత్రం రిస్కే కదండి. బావగారికి చెప్తే బెటర్ ఏమో. తొందరపడకు రేవతి. అనవసరంగా అన్నయ్య గారు కంగారు పడతారు. కాసేపు వెయిట్ చేద్దాం. దేవుడా, సీతకే కష్టం రాకూడదు. తను ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి. తనని నువ్వే చూసుకోవాలి. అల్లుడు, గౌతమ్ గాడి ఎంగేజ్మెంట్ మన ఇంట్లో జరగడం ఎబ్బెట్టుగా లేదు. అసలు మిథున లాంటి అమ్మాయి గౌతమ్ గాడిని పెళ్లి చేసుకోవడమే ఎబ్బెట్టుగా ఉంది. కదా, వాడు ముంబై నుంచి వస్తూ నక్కతోక తొక్కొచ్చినట్టున్నాడు. మహాలక్ష్మి పుణ్యమా అని కోటీశ్వరరాలకి మొగుడు కాబోతున్నాడు. నాకెందుకో ఈ ఎంగేజ్మెంట్ జరుగుతుందని అనిపించట్లేదు మావయ్య. ఆ? నా మనసులో మాట నువ్వు చెబుతున్నావేంటి అల్లుడు? మిథున లాంటి రిచ్ అరోగెంట్ గర్ల్కి గౌతమ్ లాంటి చీప్ క్యారెక్టర్ సెట్ అవ్వడం. కానీ మ్యాచ్ ఫిక్స్ అయిందే. మహాలక్ష్మి పట్టుబట్టి మిథునని ఈ ఇంటి కోడల్ని చేయాలనుకుంటుంది. పిన్ని ఫిక్స్ అయిందనే నేనేమీ మాట్లాడలేకపోయాను. ఏది ఏమైనా ఒకే పోలికలతో ఉన్న సీత మిథున ఈ ఇంటి కోడళ్ళవడం ఒకవైపేమో విచిత్రంగానూ ఇంకోవైపు అద్భుతంగానూ ఉందల్లుడు. ఇంతకీ సీత ఈ ఎంగేజ్మెంట్కి వస్తుందంటావా? వస్తే ఊరికే ఉండదు, రచ్చ రచ్చ చేస్తుంది.